Hi everyone, this is Sampath Kumar from Sai Medha Dilshuk Nagar. సో ఈ వీడియోలో మనం ఏం చూద్దాము అంటే మనకి కొన్నిసార్లు పవర్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనకు అడుగుతూ ఉంటారు. సరే మనకి ఏమేం క్వశ్చన్స్ అడిగారు ఒకసారి ఆ క్వశ్చన్స్ని డీటెయిల్గా అనాలిసిస్ చేద్దాం సార్, ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 1. ఏ సింగిల్ ఎస్సీఆర్ అంటే క్వశ్చన్లో ఫస్ట్ ఏమి ఇచ్చాడు అంటే ఎస్సీఆర్ అని అన్నాడు సార్. ఎస్సీఆర్ అంటే నథింగ్ బట్ ఏంటి సార్? సిలికాన్ కంట్రోల్డ్ రెక్టిఫైయర్. ఎస్సీఆర్ ఈస్ నథింగ్ బట్ సిలికాన్ కంట్రోల్డ్ రెక్టిఫైయర్. అంటే మీకు ఎస్సీఆర్ అనేది క్వశ్చన్ రాగానే ఫస్ట్ ఎస్సీఆర్ ఏ విధంగా ఉంటుందో డయాగ్రామ్ డ్రా చేసుకోండి సార్. సో ఎస్సీఆర్ కనుక చూసుకుంటే టోటల్ ఎన్ని టెర్మినల్స్ ఉంటాయి మనకి? ఇక్కడ వచ్చేసరికి యానోడ్ టెర్మినల్ అంటాం సార్, ఇటు సైడ్ ఉండే టెర్మినల్ని. ఇటు సైడ్ ఉండే టెర్మినల్ని క్యాథోడ్ టెర్మినల్ అంటాం సార్. ఇక్కడ పైన టెర్మినల్ వచ్చేసరికి గేట్ టెర్మినల్ సార్. సో ఎస్సీఆర్ అనేది ఎన్ని టెర్మినల్ డివైస్ అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు? ఇట్ ఈస్ ఏ 3 టెర్మినల్ డివైస్, ఓకేనా సార్? నెక్స్ట్ క్వశ్చన్ రీడ్ చేయండి. ఏ సింగిల్ ఎస్సీఆర్ కనెక్టెడ్ బిట్వీన్ ద సింగిల్ ఫేస్ ఏసీ సోర్స్ అండ్ లోడ్ ఏమన్నాడు సార్? రెసిస్టివ్ లోడ్. లోడ్ అనేది రెసిస్టివ్ లోడ్ కనుక అయినప్పుడు ఈజ్ ట్రిగ్గర్డ్ ఎట్ యాంగిల్ ఆఫ్ π/5 రేడియన్స్. ఫస్ట్ ఈ ట్రిగ్గర్డ్ అంటే ఏంటో చూద్దాం సార్. ట్రిగ్గర్డ్ అంటే ఏంటి సార్ అంటే మనము ఇంతకుముందు మీరు అన్ని డివైజెస్ కూడా ఏ డివైజెస్ చూసుండొచ్చు అంటే డయోడ్ గురించి ఎక్కువగా మీరు నేర్చుకొని ఉండొచ్చు సార్. డయోడ్ అనేది మీరు ఏం కంట్రోల్డ్ డివైస్ అన్నారు? మీరు అన్కంట్రోల్డ్ డివైస్ అన్నాం. అన్కంట్రోల్డ్ అంటే మీరు కంట్రోల్ చేయలేని డివైస్. మరి ఈ డయోడ్ని ఎవరు కంట్రోల్ చేస్తారు సార్ అంటే ఈ డయోడ్ని మీరిచ్చే ఇన్పుట్ అనేది కంట్రోల్ చేస్తుంది సార్. మీరిచ్చే ఇన్పుట్ అనేది కంట్రోల్ చేస్తుంది. సో మనకి మీకు ఆల్రెడీ తెలుసు సార్, ఇటు సైడ్ ఉండేది యానోడ్, ఇటు సైడ్ ఉండేది క్యాథోడ్. డయోడ్ ఎప్పుడు ఆన్ అవుతుంది అంటే మీరు ఏం చెప్తారు? ఒకవేళ సార్ ఇది కనుక ఐడియల్ డయోడ్ అయితే కట్ ఇన్ వోల్టేజ్ అనేది 0 ఉంటుంది సార్. ఒకవేళ సిలికాన్ డయోడ్ అయితే కట్ ఇన్ వోల్టేజ్ అనేది 0.7 వోల్ట్స్ ఉంటుంది సార్. సో ఈ విధంగా మనం కట్ ఇన్ వోల్టేజెస్ అనేది తీసుకుంటాం. సో మరి డయోడ్ ఎప్పుడు ఆన్ అవుతుంది అంటే నేను ఇప్పుడు ఫస్ట్ ఐడియల్ కేసులో మాట్లాడుతున్నాను. ఎప్పుడు ఆన్ అవుతుంది? యానోడ్ వోల్టేజ్ అనేది గ్రేటర్ దెన్ క్యాథోడ్ వోల్టేజ్ ఉంది అనుకోండి, డయోడ్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. అంటే ఇక్కడ చూడండి సార్, ఇదేమో ఇన్పుట్ వోల్టేజ్, ఇక్కడ నేను అవుట్పుట్ వోల్టేజ్ డ్రా చేస్తున్నాను సార్. అవుట్పుట్ వోల్టేజ్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇన్పుట్ వోల్టేజ్ కనుక 0 కన్నా ఎక్కువైపోయింది అనుకోండి, అప్పుడు డయోడ్ ఏమైపోతుంది? ఏ స్టేట్లోకి వెళ్తుంది? ఆన్ స్టేట్లోకి వెళ్తుంది సార్. ఎక్కడ వరకు వెళ్తుంది? అప్ టు ఇక్కడ వరకు వెళ్తుంది సార్. దాని తర్వాత వేవ్ ఫామ్ అనేది ఇటు సైడ్ ఎంటర్ అవుతుంది, నెగిటివ్ సైడ్ ఎంట్రీ అవుతుంది. నెగిటివ్ సైడ్ ఎంట్రీ అయింది అంటే డయోడ్ ఏమైపోతుంది అంటే ఆఫ్ అయిపోతుంది సార్. ఇక్కడ మీరు ఏం నేర్చుకున్నారు అంటే సార్ ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ చేంజ్ అయిన దాన్ని బట్టి నాకు డయోడ్ అనేది ఆన్ అవుతుంది, డయోడ్ అనేది ఆఫ్ అవుతుంది. బట్ ఇక్కడ మనం ఎస్సీఆర్కి వచ్చేసరికి నేను దీన్ని కంట్రోల్ చేయొచ్చు. ఎన్ని సైడ్ కంట్రోల్ చేయొచ్చు సార్ అంటే ఓన్లీ 1 సైడ్ని మాత్రమే కంట్రోల్ చేయొచ్చు సార్. అందుకే ఎస్సీఆర్ని మనం ఇంకా ఏమంటాం సార్ అంటే సెమీ కంట్రోల్డ్ అంటాం సార్. సెమీ లేదా దీన్ని హాఫ్ కంట్రోల్డ్ అంటాం సార్. హాఫ్ కంట్రోల్డ్ అంటున్నాం. సెమీ కంట్రోల్డ్ లేదా హాఫ్ కంట్రోల్డ్ సర్క్యూట్ అంటున్నాం. సో ఇక్కడ మనం ఏమన్నాడు సార్ క్వశ్చన్లో? ట్రిగ్గర్ చేయడం అంటే ఏంటి సార్ అంటే ఎస్సీఆర్ని ఆన్ చేయడాన్ని మనం ట్రిగ్గరింగ్ అంటాం. ఎస్సీఆర్ని ఆన్ చేయడాన్ని ట్రిగ్గరింగ్ అంటాం సార్. మరి ఆన్ చేయడాన్ని ట్రిగ్గరింగ్ అంటే ఆఫ్ చేయడాన్ని ఏమంటాం సార్ అంటే ఆఫ్ చేయడాన్ని కమ్యూటేషన్ అంటాం సార్. ఎస్సీఆర్ని ఆఫ్ చేయడాన్ని ఏమంటున్నాము? కమ్యూటేషన్ అంటున్నాం. ఆన్ చేయడాన్ని ఏమో ట్రిగ్గరింగ్ అంటున్నాం, ఆఫ్ చేయడాన్ని ఏమో కమ్యూటేషన్ అంటున్నాం. సో ఇప్పుడు చూడండి, ఎస్సీఆర్ని ఎక్కడ ఆన్ చేశాడంట? π/5 రేడియన్స్. సో ఫస్ట్ π/5 రేడియన్స్ అంటే ఏంటో చెప్పండి సార్. π/5 అంటే ఎంత సార్? π అంటే ఎంత? 180 డివైడెడ్ బై 5. సో క్యాలిక్యులేషన్ చేయండి, ఎంత వస్తుంది? 5 3 జా 15. ఎంత రిమైండర్ ఉంది సార్? 3 రిమైండర్ ఉంది. సో 5 6 జా 30. అంటే ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఆన్ చేస్తున్నాడు వాడు? 36 డిగ్రీస్ దగ్గర వాడు ఎస్సీఆర్ని ట్రిగ్గరింగ్ ఇచ్చాడు. సో ఇది కంప్లీట్ ఇన్పుట్ సైకిల్ సార్. ఇది ఇన్పుట్ సైకిల్.
ఇప్పుడు నేను అవుట్పుట్ గురించి మాట్లాడుతున్నాను సార్, అవుట్పుట్ గురించి మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు మీకు ట్రిగ్గరింగ్ ఎక్కడిచ్చాడు సార్? 36 degrees దగ్గర ట్రిగ్గరింగ్ ఇచ్చాడు. సో ఇక్కడ ఎక్కడి దగ్గర ట్రిగ్గరింగ్ ఇస్తున్నాడు అంటే 36 దగ్గర ట్రిగ్గరింగ్ ఇచ్చాడు. మరి డివైస్ ఎక్కడ ఆన్ అవుతుంది? ఎస్సీఆర్ అనేది మనం ఏం కంట్రోల్డ్ అన్నాము? హాఫ్ కంట్రోల్డ్ అన్నా. నేను ఎక్కడ ట్రిగ్గరింగ్ ఇస్తే అక్కడి నుంచి మాత్రమే మీకు డివైస్ ఆన్ అవుతుంది. అంటే ఎక్కడ ట్రిగ్గరింగ్ ఇచ్చాను? 36 దగ్గర ట్రిగ్గరింగ్ ఇచ్చాను. ఎక్కడ వరకు కండక్షన్ అవుతుంది? అప్ టు 180 degrees వరకు. సో ఇది 180 degrees సార్, ఇది 36 degrees సార్. సో మీకు డివైస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆన్ అయింది? 36 నుంచి 180 వరకు ఈ మధ్యలో డివైస్ ఆన్ అయింది. సో వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది? డిఫరెన్స్ ఎంత ఉంది సార్? 180 మైనస్ 36, నథింగ్ బట్ ఎంతకు సమానం అవుతుంది? 144 degrees సార్. సో ఆన్సర్ వచ్చేసరికి ఏంటి సార్ అంటే 144 degrees. సో ఈ ఒక్క క్వశ్చన్లో మనం ఏం నేర్చుకున్నాము అంటే సార్, డయోడ్ అనేది అన్కంట్రోల్డ్ డివైస్ సార్, ఎస్సీఆర్ అనేది 3 terminal డివైస్ సార్, అంతేకాకుండా ఎస్సీఆర్కి ఇంకొక పేరు మనం సెమీ లేదా హాఫ్ కంట్రోల్డ్ అంటున్నాం సార్. ఎస్సీఆర్ని ఆన్ చేయడాన్ని ట్రిగ్గరింగ్ అన్నాం సార్, ఆఫ్ చేయడాన్ని ఏమో కమ్యూటేషన్ అన్నాం. అంటే మీకు ఎక్కడ యాంగిల్ ఇస్తే అక్కడ మనకి డివైస్ ఏమవుతుంది అంటే ఆన్ స్టేట్లోకి వెళ్తుంది. ఇది ఫస్ట్ క్వశ్చన్ సార్, మనకి పవర్ ఎలక్ట్రానిక్కి సంబంధించిన క్వశ్చన్ సార్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 2. ఇది కూడా మళ్ళీ ఎస్సీఆర్కి సంబంధించిన క్వశ్చనే సార్. ఏంటి? ఎస్సీఆర్కి సంబంధించిన క్వశ్చనే. సో ఎస్సీఆర్కి సంబంధించిన క్వశ్చన్ చూడండి సార్. సిలికాన్ కంట్రోల్డ్ రెక్టిఫైయర్ కెన్ బి viewed as a combination of 2 transistors where the collector of. సో మనకి ఎస్సీఆర్ కనుక తీసుకుంటే ఎస్సీఆర్ని వాడే చెప్తున్నాడు 2 combinations అని. మరి ఏ విధంగా కాంబినేషన్స్ ఉంటాయో ఒకసారి తీసుకుందాం సార్. ఎస్సీఆర్ కనుక తీసుకుంటే మనకి ఏ విధంగా ఉంటుంది సార్? ఇదే కదా సార్ ఎస్సీఆర్లో మనకి టర్మినల్స్ కనుక తీసుకుంటే ఇక్కడ ఈ విధంగా తీసుకుంటున్నాను సార్. P1 N1 P2 N2, P1 N1 P2 N2. టర్మినల్స్ ఏమేమి ఉంటాయి సార్ ఎస్సీఆర్లో? ఇది వచ్చేసరికి యానోడ్ టర్మినల్, ఇక్కడ వచ్చేసరికి క్యాథోడ్ టర్మినల్, ఇక్కడ P2 దగ్గర ఉండేసరికి గేట్ టర్మినల్ సార్, గేట్ టర్మినల్. ఒక్కొక్కసారి మనకి డోపింగ్ కూడా ఏ విధంగా చేస్తూ ఉంటాడో మన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు సార్. డోపింగ్ కనుక చూసుకుంటే మీరు ఎప్పుడైనా సరే N2 లేయర్ని మనం ఏం డోపింగ్ చేస్తాం సార్ అంటే హెవీలీ డోప్డ్ చేస్తాం సార్. P1 P2ని ఏం చేస్తాం సార్ అంటే మోడరేట్లీ డోప్డ్ చేస్తాం సార్. N1 వచ్చేసరికి లైట్లీ డోప్డ్ చేస్తాం సార్. ఇది డోపింగ్. డోపింగ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు ఏంటి? ఇంప్యూరిటీస్ని యాడ్ చేయడాన్ని మనం డోపింగ్ అంటాం. మీరు సెమీ కండక్టర్ డివైజెస్లో చదువుకొని ఉంటారు సార్. అడిషన్ ఆఫ్ ఇంప్యూరిటీస్ ఈజ్ కాల్డ్ డోపింగ్. సో ఆ డోపింగ్ ఎలా చేసామో ఇక్కడ చూసాం. సరే, ఇప్పుడు చూడండి ఈ ఎస్సీఆర్ని మనం ఏ విధంగా కంబైన్ చేశాడు అంటే 1 PNP ట్రాన్సిస్టర్ ఉంది, PNP మధ్యలో మళ్ళీ నేను NPN అంటే ఇక్కడ కనుక చూసుకోండి సార్. ఇప్పుడు ఇవి రెండింటిని మనం కంబైన్ చేస్తే ఫామ్ అయ్యింది ఏం ట్రాన్సిస్టర్ ఫామ్ అయింది అంటే PNPN ట్రాన్సిస్టర్ అనేది ఫామ్ అయింది. సో ఈ దాన్ని మనం ఏ విధంగా వీడు రిప్రజెంట్ చేస్తున్నాడో చూడండి. మనము ఫస్ట్ ఏం ట్రాన్సిస్టర్ డ్రా చేసుకోవాలి? PNP ట్రాన్సిస్టర్ని డ్రా చేసుకోవాలి. చేసుకోండి సార్. PNP ట్రాన్సిస్టర్ ఏ విధంగా ఉంటుంది? PNP. సో PNP. సో ఇక్కడ PNP ట్రాన్సిస్టర్ని డ్రా చేశాను. మీకు లాస్ట్ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం సార్ PNP ట్రాన్సిస్టర్ని ఏ విధంగా డ్రా చేయాలి, NPN ట్రాన్సిస్టర్ని ఏ విధంగా డ్రా చేయాలో. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ట్రాన్సిస్టర్ తీసుకుంటున్నాను సార్. ఇంకొక ట్రాన్సిస్టర్ వచ్చేసరికి NPN. సో ఈ రెండు ట్రాన్సిస్టర్ని కంబైన్ చేస్తేనే కదా సార్ మనకు ఫామ్ అయింది PNP NPN. ఈ రెండు ట్రాన్సిస్టర్ని కంబైన్ చేయండి. ఏ విధంగా కంబైన్ చేస్తామో చూద్దాం సార్. PNP NPN ట్రాన్సిస్టర్ని మీరు కంబైన్ చేస్తే ఫామ్ అయ్యేదే మనకేంటి సార్ అంటే ఈ ఎస్సీఆర్ అనేది ఫామ్ అయింది. సో ఇక్కడ చూడండి, ఇదేమో ఎమిటర్ టర్మినల్, ఇదేమో బేస్ టర్మినల్, ఇదేమో కలెక్టర్ టర్మినల్, ఇదేమో కలెక్టర్ టర్మినల్. సో ఇక్కడ ఇది ఎమిటర్ టర్మినల్, ఇది బేస్ టర్మినల్, ఇది వచ్చేసరికి కలెక్టర్ టర్మినల్. సో ఇక్కడ చూడండి సార్. సో మనకి క్వశ్చన్లో ఏం అడిగాడో చూడండి. ఏంటి? ఇక్కడ ఐడెంటిఫై చేయమన్నాడు. PNP
where the collector of PNP transistor is connected to emitter of NPN transistor. ఒకసారి చెక్ చేసుకోండి సార్. కలెక్టర్ ఆఫ్ PNP ట్రాన్సిస్టర్, కలెక్టర్ ఆఫ్ PNP ట్రాన్సిస్టర్ ఇదే కదా సార్ కలెక్టర్. కలెక్టర్ ఆఫ్ PNP ట్రాన్సిస్టర్ ఈజ్ కనెక్టెడ్ టు ఎమిటర్ ఆఫ్ NPN ట్రాన్సిస్టర్. ఎమిటర్ ఎక్కడ ఉంది? ఇక్కడ కనెక్షన్ చేశారా మీరు? కలెక్టర్ని ఎవరికి కనెక్షన్ చేసాం మనము? బేస్కి కనెక్షన్ చేసాం. అంటే ఫస్ట్ ఆప్షన్ అవ్వడానికి ఛాన్స్ ఉందా సార్? అవ్వడానికి ఛాన్స్ లేదు. NPN ట్రాన్సిస్టరా సార్ అంటే లేదు. ఫస్ట్ తీసుకునేది ఏం తీసుకోవాలి? కంపల్సరీ PNP ట్రాన్సిస్టరే తీసుకోవాలి. నెక్స్ట్ చూడండి సి ఆప్షన్. PNP ట్రాన్సిస్టర్, కలెక్టర్ ఆఫ్ PNP ట్రాన్సిస్టర్ ఈజ్ కనెక్టెడ్ టు బేస్ ఆఫ్ NPN ట్రాన్సిస్టర్. చూడండి collector of PNP transistor is connected to base of NPN transistor. సో ఆన్సర్ ఏమవుతుంది సార్ దీనికి? సో ఆన్సర్ వచ్చేసరికి సి ఆప్షన్ అవుతుంది. సి ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 సార్. క్వశ్చన్ నెంబర్ 3. సో 3 టర్మినల్స్ ఆఫ్ పవర్ IGBT. IGBT అంటే ఏంటి? ఫస్ట్ మనము IGBTకి రావాలి అంటే IGBT ఏ విధంగా వచ్చిందో మనం నేర్చుకుందాం. ఫస్ట్ IGBT అనేది ఎవరి యొక్క మిక్స్డ్, ఎవరిని కంబైన్ చేస్తే వచ్చింది సార్ అంటే IGBT ఈజ్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ BJT ప్లస్ మాస్ఫెట్. BJTని మాస్ఫెట్ని కంబైన్ చేస్తే వచ్చింది ఎవరు సార్ అంటే IGBT వచ్చింది. మరి బీజేటీలో మనకు టర్మినల్స్ ఏమేమి ఉంటాయి? ఫస్ట్ తీసుకోండి. బీజేటీలో టర్మినల్స్ కనుక తీసుకుంటే ఇక్కడ నేను NPN ట్రాన్సిస్టర్ అనుకుంటున్నాను సార్. ఇక్కడ టర్మినల్స్ ఏమేమి ఉంటాయి? ఎమిటర్ టర్మినల్, ఇక్కడ వచ్చేసరికి బేస్ టర్మినల్, ఇక్కడ వచ్చేసరికి కలెక్టర్ టర్మినల్. మరి మాస్ఫెట్లో టర్మినల్స్ ఏమేమి ఉంటాయి చెప్పండి? మాస్ఫెట్లో వచ్చేసరికి ఏమేమి టర్మినల్స్ ఉంటాయి సార్? మాస్ఫెట్లో టర్మినల్స్ వచ్చేసరికి డ్రెయిన్, సోర్స్, గేట్. సోర్స్, డ్రెయిన్, గేట్. సో ఇవి టర్మినల్ సార్. ఇక్కడ వచ్చేసరికి ఎమిటర్ టర్మినల్, ఇది వచ్చేసరికి బేస్ టర్మినల్, ఇది వచ్చేసరికి కలెక్టర్ టర్మినల్. ఇక్కడ టర్మినల్స్ ఏంటి సార్? డ్రెయిన్, సోర్స్, గేట్. అంటే ఇప్పుడు నాకు IGBT రావాలి అంటే ఎవరెవరిని కంబైన్ చేయాలి? BJTని మాస్ఫెట్ని కంబైన్ చేస్తే వచ్చేది IGBT. సో IGBTలో ఇక్కడ చూడండి సార్, వాడే ఆల్రెడీ ఇచ్చేసాడు ఇన్సులేటెడ్ గేట్. అంటే గేట్ అనే టర్మినల్ కంపల్సరీ మీకు ప్రజెంట్ అయి ఉండాలన్నమాట. అంటే ఇక్కడ ఉండే టర్మినల్ కంపల్సరీ ఏం టర్మినల్ అయి ఉండాలి? గేట్ అనేది ఒకటి ఉండాలి సార్. ఆల్రెడీ గేట్ ఇదిగోండి ఇక్కడ నుంచి తీసుకున్నారు మీరు. మరి వీడి దగ్గర నుంచి అంటే మాస్ఫెట్ దగ్గర నుంచి మీరు గేట్ని తీసుకున్నారు. ఇంకా ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి? కంపల్సరీ BJT దగ్గర నుంచి తీసుకోవాలి. అంటే BJT దగ్గర ఇక్కడ ఎమిటర్ టర్మినల్, ఇక్కడ కలెక్టర్ టర్మినల్. సో IGBTకి ఉండే టర్మినల్స్ ఏమేమి ఉంటాయి సార్? కలెక్టర్, ఎమిటర్, గేట్. గేట్, ఎమిటర్ అండ్ కలెక్టర్. సో ఆన్సర్ ఏమవుతుంది సార్? గేట్, ఎమిటర్ అండ్ కలెక్టర్. సో ఆన్సర్ వచ్చేసరికి బి ఆప్షన్ అవుతుంది సార్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ two statements. Consider the following two statements. Rectifier converts AC supply నుంచి DC supply. Inverter convert DC supply నుంచి AC supply. Rectifier converts AC నుంచి DC కంట, ఇన్వర్టర్ అనేది DC నుంచి AC కంట. ఆ రెండు స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని అడుగుతున్నాడు. మన బేసిక్ నాలెడ్జ్ని అప్లై చేయండి. మన ఇంట్లో ఇన్వర్టర్స్ ఉంటాయి. ఇన్వర్టర్స్ అనేవి ఎట్లా స్టోరేజ్ చేసుకుంటాయి? ఏసీని స్టోరేజ్ చేసుకుంటాయా డీసీనా? చెప్పండి సార్. ఏదాన్ని స్టోరేజ్ చేయొచ్చు? మనం బ్యాటరీస్లలో మాత్రమే మనం స్టోరేజ్ చేసుకుంటాం. బ్యాటరీలలో స్టోరేజ్ చేసాము అంటే ఇచ్చింది కంపల్సరీ ఏమైపోతుంది? డీసీ సప్లై మాత్రమే అవుతుంది. అంటే ఇన్వర్టర్ ఈజ్ నథింగ్ బట్ కన్వర్టింగ్ ఫ్రమ్ డీసీ నుంచి ఏసీలోకి కన్వర్షన్ చేస్తుంది. అంటే ఇది కరెక్షన్. నెక్స్ట్ రెక్టిఫైర్కి రండి సార్. మనకు వచ్చే సప్లై ఏం సప్లై? ఏసీ సప్లై. బట్ మీరు మొబైల్ ఛార్జింగ్ పెట్టుకుంటున్నారు. మరి ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు మీరు ఏసీ సప్లై మీ ఫోన్కి ఇస్తున్నారా అంటే లేదు సార్. ఇట్ ఈస్ కన్వర్టింగ్, ఏసీ ఈస్ కన్వర్టింగ్ ఇంటూ డీసీ. నథింగ్ బట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ రెక్టిఫైయర్ సర్క్యూట్. అంటే మీరు ఈ క్వశ్చన్లతో పాటు మనం ఏం నేర్చుకోవచ్చు సార్ అంటే, సార్ రెక్టిఫైయర్ అనే సర్క్యూటు ఏసీ నుంచి డీసీలోకి కన్వర్షన్ చేస్తుంది సార్. ఇన్వర్టర్ అనే సర్క్యూటు ఎక్కడి నుంచి ఎక్కడికి కన్వర్షన్ చేస్తుంది సార్? DC is converting into AC లోకి కన్వర్షన్ చేస్తుంది సార్. నెక్స్ట్
చోపర్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి కన్వర్షన్ చేస్తుంది అంటే డీసీ ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ డీసీ సార్. నెక్స్ట్ ఏసీ వోల్టేజ్ రెగ్యులేటర్ సార్, అదేవిధంగా సైక్లో కన్వర్టర్ సార్. ఏసీ వోల్టేజ్ రెగ్యులేటర్, సైక్లో కన్వర్టర్, ఇవి రెండు కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి కన్వర్షన్ చేస్తాయి అంటే ఏసీ నుంచి ఏసీకి. సార్ మరి ఈ రెండిట్లలో డిఫరెన్స్ ఏంటి సార్ అంటే ఇక్కడ సైక్లో కన్వర్టర్లోనేమో మీకు ఏమవుతుంది సార్ అంటే ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది సార్. బట్ అదే ఏసీ వోల్టేజ్ రెగ్యులేటర్ తీసుకుంటే ఫ్రీక్వెన్సీ అనేది ఎప్పుడు ఏ విధంగా ఉంచుతాము అంటే కాన్స్టెంట్గా ఉంచుతాం సార్, ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంచుతాం. సో ఇవి రెండు కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి కన్వర్షన్ చేస్తున్నాయి, కన్వర్టింగ్ ఏసీ నుంచి ఏసీకి కన్వర్షన్ చేస్తాయి. బట్ ఈ ఫ్రీక్వెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ ఒక్క క్వశ్చన్లోనే దాదాపు మనం కన్వర్టింగ్ టెక్నిక్స్ అన్నీ కూడా ఇక్కడే నేర్చుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం సార్. మరి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, బోత్ ఆర్ కరెక్ట్, బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, నథింగ్ బట్ ఆన్సర్ ఏమవుతుంది సార్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎస్సీఆర్ గురించి అడిగాడు. ఏ థైరిస్టర్ ఆర్ ఎస్సీఆర్ ఈజ్ ఏ డాష్ అన్నాడు. ఇది చాలాసార్లు అడుగుతున్న క్వశ్చన్ సార్. ఎస్సీఆర్, మనం ఎస్సీఆర్ బేసిక్ స్ట్రక్చర్ కనుక తీసుకుంటే సార్, బేసిక్ డయాగ్రామ్ కనుక తీసుకుంటే ఇక్కడ P1 N1 ఎప్పుడు కొంచెం థిక్గా ఉండాలి సార్. నెక్స్ట్ P2 అనేది P1కి సమానంగా ఉండాలి సార్. N2 అనేది ఎప్పుడు కూడా ఏ విధంగా ఉండాలి అంటే చాలా థిన్గా ఉండాలన్నమాట. N2 లేయర్ ఎప్పుడు కూడా థిన్ లేయర్గా ఉండాలి. సో ఇది N2 సార్. సో దీనికి టర్మినల్స్ ఇస్తున్నాను, ఇది యానోడ్ టర్మినల్ సార్, ఇటు సైడ్ వచ్చేసరికి క్యాథోడ్ టర్మినల్ సార్. నెక్స్ట్ ఇక్కడ ఉండే టర్మినల్ ఏంటి సార్ అంటే గేట్ టర్మినల్. సో ఇప్పుడు దీన్ని బట్టి ఆన్సర్ చేయండి. సో ఇప్పుడు ఫస్ట్ మనం డోపింగ్ కూడా ఇక్కడ రాసుకుందాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. P1 P2 అనేది ఏం డోపింగ్ సార్, మోడరేట్లీ డోపింగ్. N2 వచ్చేసరికి హెవీలీ డోప్డ్, N1 వచ్చేసరికి లైట్లీ డోప్డ్. డోపింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ సార్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. సో క్వశ్చన్లో ఫస్ట్ ఏమన్నాడు, లేయర్స్ ఇచ్చినాడు సార్. ఎన్ని లేయర్స్ ఉన్నాయో చూద్దాం. 1 2 3 4, టోటల్ ఎన్ని లేయర్స్ సార్ 4 లేయర్స్. అంటే మనం ఏ ఆప్షన్ తీసేయచ్చు, ఏ ఆప్షన్ కాదు, డి ఆప్షన్ కాదు, బిలో అన్నా సిలో అన్నా అయి ఉంటుంది. నెక్స్ట్ టర్మినల్స్. టర్మినల్స్ చూడండి, మనం ఇప్పటివరకు నేర్చుకుంది ఏమనుకున్నాము, 4 లేయర్స్ అనుకున్నాం. టర్మినల్స్ చూడండి, యానోడ్, క్యాథోడ్, ఇక్కడ గేట్. టోటల్ ఎన్ని టర్మినల్స్ ఉన్నాయి, 3 టర్మినల్స్. సో ఇట్ ఈస్ ఏ 3 టర్మినల్ డివైస్. చూసుకోండి రెండిట్లో కూడా 3 టర్మినల్సే ఉన్నాయి. నెక్స్ట్ మనం జంక్షన్ని ఫామ్ చేయాలి. జంక్షన్ ఎప్పుడు ఫామ్ అవుతుంది సార్, మీకు జంక్షన్ ఎప్పుడు ఫామ్ అవుతుంది చెప్పండి. ఒక P ఒక N కంబైండ్ అయింది అంటే ఇక్కడ కంపల్సరీ ఏం ఫామ్ అవుతుంది, జంక్షన్ ఫామ్ అవుతుంది. సో చూడండి PN కంబైండ్ అయింది, ఇదొక జంక్షన్ J1. NP కంబైండ్ అయింది, ఇదొక జంక్షన్ J2. ఇక్కడ మళ్ళీ PN కంబైండ్ అయింది, ఇదొక జంక్షన్ J3. సో టోటల్ ఎన్ని జంక్షన్స్ ఉన్నాయి సార్, 3 జంక్షన్స్ ఉన్నాయి. సో 4 లేయర్ 3 టర్మినల్ అండ్ 3 జంక్షన్ డివైస్ అనమాట. సో ఎస్సీఆర్ అనేది 4 లేయర్ 3 టర్మినల్, సో అదేవిధంగా 3 జంక్షన్ డివైస్. సో నెక్స్ట్ మనకి పవర్ ఎలక్ట్రానిక్స్లో నెక్స్ట్ క్వశ్చన్ సార్, డయాక్ ఈజ్ టర్న్డ్ ఆన్ బై. ఫస్ట్ డయాక్ అంటే ఏంటో నేర్చుకుందాం. మనకి ఇక్కడ ఈ క్వశ్చన్తో పాటు ఇంకా మనకి వేరే క్వశ్చన్స్ ఏం అడగొచ్చు అంటే ఇక్కడ డయాక్ అంటే ఏంటి అని అడగొచ్చు సార్. డయాక్ అంటే ఏంటి సార్ అంటే 2 డయోడ్స్ని కనుక మనం ఈ విధంగా యాంటీ ప్యారలల్లో కనుక కనెక్షన్ చేస్తే దీన్నే డయాక్ అంటాం సార్. డయోడ్స్, 2 డయోడ్స్ని యాంటీ ప్యారలల్లో కనెక్షన్ చేయాలి. మరి ఇంకా క్వశ్చన్ ఏం అడగొచ్చు అంటే ట్రయాక్ కూడా అడగొచ్చు సార్. మరి ట్రయాక్ అంటే ఏంటి సార్ అంటే 2 ఎస్సీఆర్స్ని యాంటీ ప్యారలల్లో కనుక కనెక్షన్ చేస్తే దీన్ని ట్రయాక్ అంటాం సార్, దీన్ని ట్రయాక్ అంటాం. నెక్స్ట్ ఆర్సిటీ అని కూడా అంటాడు సార్, దీన్ని రివర్స్ కండక్షన్ ఆఫ్ థైరిస్టర్ అంటాడు. ఆర్సిటీ అంటే ఏంటి సార్ అంటే ఒక థైరిస్టర్ ఒక డయోడ్ ఈ విధంగా యాంటీ ప్యారలల్లో కనెక్షన్ చేస్తే దాన్ని ఆర్సిటీ అంటాం. బట్ మనకిచ్చిన క్వశ్చన్ ఏంటి, డయాక్. డయాక్ ఈజ్ టర్న్డ్ ఆన్ బై. ఇక్కడ చూడండి డయాక్ అంటే ఏంటి, ఇవి డయోడ్సే కదా సార్. మరి డయోడ్కి మీకు గేట్ ఏమన్నా ఉంటుందా, ఉండదు. ఎస్సీఆర్కి మాత్రం మీకు చూసుకోండి, ఎస్సీఆర్కి ఎన్ని టర్మినల్ డివైస్ అన్నాం ఇంతకుముందు, యానోడ్, క్యాథోడ్, గేట్. అంటే ఎస్సీఆర్కి మీకు గేట్ ఉంటుంది, మరి డయాక్కి గేట్ ఉంటుందా, డయాక్ ఈజ్ ఏ గేట్లెస్ అనమాట. సో డయోడ్, ఇక్కడ యానోడ్, ఇది క్యాథోడ్, గేట్ ఏమన్నా ఉందా సార్, దానికి గేట్ అనేది లేదు.
అంటే దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఆప్షన్స్ని ఎలిమినేషన్ చేయొచ్చు. గేట్ అనేది ఉండకూడదు, గేట్ కరెంట్ ఉండకూడదు. సో అవి రెండూ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మరి డయోడ్కి కనుక తీసుకుంటే మీరు ఎక్కువ వోల్టేజ్ అప్లై చేశారు అనుకోండి, డయోడ్ ఏ స్టేట్లోకి వెళ్తుంది? ఆన్ స్టేట్లోకి వెళ్తుంది. నథింగ్ బట్ డయోడ్ ఆన్ అవ్వాలి అంటే బ్రేక్ ఓవర్ వోల్టేజ్ అనేది యూజ్ అవుతుంది సార్. నథింగ్ బట్ డయోడ్ ఈజ్ టర్న్డ్ ఆన్ బై బ్రేక్ ఓవర్ వోల్టేజ్ అనమాట. ఇవి మనకి పవర్ ఎలక్ట్రానిక్స్లో మనకి అడిగిన క్వశ్చన్స్ సార్. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఇక్కడ క్వశ్చన్తో పాటు మనం ఇంకా కాన్సెప్ట్స్ కూడా నేర్చుకున్నాం. సో మనం చూసుకుంటే కనుక మన సాయి మీద దిల్సుఖ్ నగర్లో రేపటి నుంచి న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది సార్. జూనియర్ లైన్మెన్కి తెలుగు మీడియం బ్యాచెస్, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా మనకి రేపటి నుంచి న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అంతేకాకుండా మనకి అసిస్టెంట్ ఇంజనీర్ వాళ్ళకి, అదేవిధంగా సబ్ ఇంజనీర్ వాళ్ళకి, వీళ్ళకి కూడా రేపు మార్నింగ్ 9 o'clockకి న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది సార్. సో మీకు క్లాస్ షెడ్యూల్స్ ఏమన్నా డీటెయిల్స్ కనుక కావాలి అనుకుంటే మన మొబైల్ నెంబర్ వచ్చేసరికి 9494941234 ఈ నెంబర్కి కాల్ చేసి మీకు ఫర్దర్గా క్లాస్ ఎప్పుడుంది ఏంటి డీటెయిల్స్ అనేది మీరు ఫర్దర్గా తెలుసుకోవచ్చు సార్. సో ఇది మనకి పవర్ ఎలక్ట్రానిక్స్లో మనకి ఇప్పటి వరకు అడిగిన క్వశ్చన్స్. ఇంకా పేపర్స్లో డిఫరెంట్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయనేది మనం డే టు డే దాంట్లో లెర్న్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.